కొద్దిసేపు మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4, 4వ అధ్యాయం. మనందరికీ బాగుగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే దినవృత్తాంతములు మొదటి గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ 4th చాప్టర్, 4వ అధ్యాయము, వెర్స్ 9 and 10. 9-10 వచనాలు నేనే మనందరి కొరకు చదువుతాను. ఆ తర్వాత కొన్ని లేఖన భాగాలు చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 9-10 వచనాలలో ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఏం పేరు అతని పేరు? ఎబ్బేజు. అతని తల్లి అతనిని కని, ఎలా కన్నది అతని తల్లి? అక్కడేముంది? వేదన పడి అతనిని కని. సహజంగా తల్లులు వేదన పడి పిల్లలను కంటూ ఉంటారు. అలాగే ఎబ్బేజు తల్లి కూడా వేదన పడి ఎబ్బేజును కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిని ప్రసవ వేదన అంటాం కదా, ప్రసవ వేదన అంటాం. ఆ తల్లి ఎబ్బేజును వేదన పడి కని అతనికి ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థము, ఎబ్బేజు అని ఒకటి పైన ఒకటేసి కింద ఏమనుంది? వేదన. ఆమె వేదన పడి కనింది కాబట్టి ఒక మగపిల్లవాడిని ఏమని పేరు పెట్టింది? వేదన కుమార్ అని పెట్టింది. ఏం పేరు పెట్టింది? వేదన కుమార్. నంద్యాలలో ఉన్నాడు ఒక ఆయన పేరు వేదన బాబు. ఏం పేరు ఆయన పేరు? వేదన బాబు. ఎబ్బేజ్ అంటే వేదన. తెలుగులో దాన్ని తర్జుమా చేస్తే వేదన అంటే వేదన బాబు లేదా వేదన కుమార్. వేదన అని పేరు పెట్టింది, లేదా ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ప్రసవ వేదన పడి కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రసవ వేదన పడి కనింది. తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎబ్బేజు తల్లి తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లేదా తన వంశాన్ని కొనసాగించడానికి ఒక కుమారుని కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేదన పడి కనింది. అలాగైతే మనము కూడా వేదన పడి ఎవరిని కనాలి? ఆత్మలను కనాలి. ఎవరిని కనాలి? ఆత్మలను కనాలి. చూడండి, ఒక వచనం చూపిస్తాను.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 Corinthians 4th chapter verse 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదవండి. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని అంటున్నాడు పౌలు. సువార్త ద్వారా, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు పౌలు. గలతీ పత్రికలో ఏమంటాడంటే, ఇదే పౌలు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని నాకు ఏం కలుగుతున్నది? ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. ప్రసవ వేదన కలుగుతున్నది. పౌలు ఏ ఊరికి వెళ్ళినా పిల్లలను కంటూ ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడు. ఎఫెసులోకి వెళ్ళాడా? ఆత్మ సంబంధమైన పిల్లలను కంటున్నాడు. ఫిలిప్పీకి వెళ్ళాడా? ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడు. గలతీకి వెళ్ళాడా? ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడు. లేదా కొరింథీ పట్టణానికి వెళ్ళాడా? ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడు. పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడు ఆయన. అందుకని సాతానుడు ఏం చేశాడంటే, ఈ పౌల్ని ఇక్కడే బయటగాని ఉంచితే ఇతడు ప్రతి ఊరిలో ఆత్మ సంబంధమైన పిల్లలను కంటూ ఉన్నాడని చెప్పి సైతానుడు పౌలును ఎక్కడ వేపించాడు? చెరసాలలో వేపించాడు. బయట ఉంటే పిల్లలు కంటాడని చెరసాలలో వేపించాడు. సరే, చెరసాలలో వేపిస్తే ఏమైంది? అక్కడ కూడా ఆత్మ సంబంధమైన పిల్లలను, ఒక మాట అన్నాడు పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో, గుర్తుందా మీకు? నా బంధకములలో నేను కనినా నా కుమారుడగు ఒనేసిము, నా బంధకాలలో నేను కనినా ఒనేసిము అంటాడు అక్కడ. కాబట్టి చెరసాలలో వేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఆత్మ సంబంధమైన పిల్లలను కన్నాడు. అక్కడ కూడా సువార్తను చెబుతూ ఉన్నాడు. అసలు ఒక ఆయన అన్నాడు, పౌలంట చెరసాలను కాన్పుల గదిగా చేసుకున్నాడంట. ఏ గది అది? కాన్పుల గది, లేబర్ రూమ్ అంటారు కదా. పౌలు ఎక్కడ చెరసాలు వేసినా కూడా ఆ చెరసాలను కాన్పుల గదిగా చేసుకున్నాడు. అక్కడ కూడా సువార్తను ప్రకటించాడు. ఒనేసిమును కన్నాడు. అంత మాత్రమే కాదు, చెరసాల నాయకుడు ఉన్నాడు కదా. చెరసాలలో వేసినప్పుడు అక్కడ భూకంపం వచ్చింది. చెరసాల నాయకుడు వచ్చి, ఐలారా నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యాలి అన్నాడు కదా. అప్పుడు ఏం చెప్పాడు? నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షణ పొందుదురు అని చెప్పాడు. కాబట్టి ఎబ్బేజు తల్లి తన వంశాని కోసం పిల్లల కంటే సంఘము కోసము పౌలు ఆత్మలను కంటూ ఉన్నాడు. ఆత్మలను కంటూ ఉన్నాడు. మరి మనం కూడా మన వంశానికి కోసము మన వంశము నిలబడాలని, మన వంశము ముందుకు సాగాలని పిల్లల కంటాం మనం. అలాగైతే మరి సంఘానికి కూడా మనము ఆత్మలను కనాలి. సంఘము నిలబడాలంటే, సంఘము కొనసాగాలంటే ప్రభు రాకడ వరకు సంఘం కొరకు మనము ఆత్మలను కనాలి. ప్రియులారా, క్రీస్తు యేసునందు సువార్తను ప్రకటించి నేను పిల్లలను కంటిని లేదా మిమ్మల్ని కంటిని అని పౌలు అన్నట్లుగా కనీసం మనము ఒక్క ఆత్మనన్నా కన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఆత్మనన్నా మనం ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉన్నామా? ఒక్క ఆత్మనన్నా మనం ప్రభువులోకి తీసుకొని వస్తున్నామా లేదా సంఘానికి తీసుకొని వస్తున్నామా ఆలోచన చేయాలి. ఎబ్బేజు తల్లి
ఎబ్బేజును కని వేదన పడి ఇతనిని కంటినని ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అంటే వేదన. వాడు జన్మ తీసుకుంటున్నప్పుడు ఎబ్బేజు అనే పిల్లవాడు లేదా ఎబ్బేజు జన్మ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ తల్లి మహావేదన పడింది, ప్రసవ వేదన పడింది. వేదన పడి వీడికి అబ్రహాం అని పేరు పెట్టకూడదు, వీడికి మోషే అని పేరు పెట్టకూడదు, వీడిని ఎంత వేదన పడి నేను కన్నానో వీడికి ఆ పేరే పెట్టాలని వేదన బాబు అని పిలిచింది. అంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే దాని అర్థం ఏంది? వేదన అని పేరు పెట్టిందంటే అర్థమైంది, ఎబ్బేజు అని పేరు పెట్టిందంటే లేదా వేదన అని పేరు పెట్టిందంటే అర్థమైంది, ఇంక వాడి జీవితకాలం అంతా వేదన పడుతూ ఉండాలనే దాని అర్థం. వాడి జీవితకాలం అంతా వేదన పడాలనే. ఇప్పుడు నంద్యాలలో వేదన బాబు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వేదన బాబు అని పేరు పెట్టారు? వాడు ఇక బతికినంత కాలం వేదన పడాలనే దాని అర్థం. వేదన పడాలని కాదు. ఆ తల్లి ఎబ్బేజు తల్లి ఎందుకు ఎబ్బేజు అని పేరు పెట్టింది, ఎందుకు వేదన అని పేరు పెట్టిందంటే వేదన పడమని కాదు. వాడి జీవితం అంతా ఎబ్బేజు జీవితం అంతా సుఖపడాలని పేరు పెట్టింది. సుఖపడాలని, వేదన పడాలని కాదు, సంతోషించాలని, ఆనందించాలని, ఆ ఎబ్బేజు బాగుండాలని పేరు పెట్టింది. వేదన బాబు అంటే లేదా వేదనని పేరు పెట్టడం అంటే వేదన పడటం అని కాదు. నా కుమారుడు ఎబ్బేజు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నేను వేదన పడ్డాను, నేను కష్టపడ్డాను, నేను దుఃఖపడ్డాను, కానీ నా కుమారుడు నాకు లాంటి వేదన పడకూడదు, నాకు లాంటి దుఃఖము పడకూడదు. సుఖపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. మీకు అబ్రహాం లింకన్ తెలుసు కదా. అబ్రహాం లింకను అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్, ఆయన 16th ప్రెసిడెంట్ ఆఫ్ USA, 16వ రాష్ట్రపతి ప్రెసిడెంట్. చాలా భక్తి కలిగిన వాడు అబ్రహాం లింకన్, భక్తి కలిగిన వాడు, పేదవాడు. వాళ్ళ తల్లి ఆమెకు జబ్బు చేసినప్పుడు ఇక ఆమె మరణ దినాలు సమీపించాయి. లింకన్ గారి యొక్క తల్లికి మరణ దినాలు సమీపించాయి. మరణ పడక మీద ఉంది ఆమె. లింకన్ దగ్గరికి పిలుచుకొని చేతిలో చెయ్యేపించుకొని కుమారుడికి ఏం చెబుతుందో తెలుసా? నాయనా లింకన్, మనము చాలా పేదరికంలో ఉన్నాం, మనము చాలా పేదలమురా లింకన్. పేదరికం ఎలాంటిదో తెలుసా? చాలా దౌర్భాగ్యమైనది పేదరికం అంటే. మీ నాన్న బూట్లు కుట్టుకొని బతుకుతూ ఉన్నాడు, బూట్లు కుట్టి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. పేదరికం బహు భయంకరమైంది. నేను జబ్బును పడి మంచానున్నాను, కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి సరైన డబ్బులు లేవు నా దగ్గర. ఆ దినాలలో అమెరికా దేశము ఇప్పుడున్నంత రిచ్ ఏం కాదు, అప్పుడు అది పేద దేశమే, ఇప్పుడున్నంత రిచ్ ఏం కాదు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నా దగ్గర సరిగా డబ్బులు లేవు. నేనిప్పుడు ఒక అనామకురాలిగా చనిపోతున్నాను రా. నువ్వు నాకులాగా అనామకుడిగా చనిపోకూడదు లింకన్. నువ్వు బాగా కష్టపడి చదువుకో. వాళ్ళ తల్లి చెప్తున్న మాటలు లింకన్తో, నాకులాగా నువ్వు అనామకురాలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు, నువ్వు బాగా చదువుకోవాలని 3 మాటలు చెప్పింది ఆమె. 3 మాటలు. ఒకటి దేన్ని తెలుసా? నువ్వు ఆర్థిక నేరాలకు పాల్పడకూడదు అని చెప్పింది. మొదటిది, లింకన్ ఆ చిన్న వయసులో, లింకన్ చిన్న పిల్లవాడు అప్పుడు, నువ్వు ఆర్థిక నేరాలకు పాల్పడకూడదు. రెండోది, లైంగిక నేరాలకు పాల్పడకూడదు. మూడోది, మత్తు
మత్తు పదార్థాలకు నువ్వు బానిస కాకూడదు. ఈ 3 మాటలు చెప్పింది ఆమె. ఆర్థిక నేరాలకు పాల్పడకూడదు, లైంగిక నేరాలకు పాల్పడకూడదు, మత్తు పదార్థాలకు నువ్వు బానిస కాకూడదు. యేసు ప్రభువునందు భయము భక్తి కలిగి జీవించు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, కష్టపడు. నాకులాగా నువ్వు అనామకుడుగా చనిపోకూడదు, నువ్వు ఒక గొప్పవాడివిగా చనిపోవాలని చెప్పింది ఆమె. చూసారా, తల్లిదండ్రులు బిడ్డలకి ఏం చెప్తున్నారు? నువ్వు నాకులాగా అనామకుడుగా ఉండకూడదురా, నాకులాగా అనామకురాలుగా ఉండకూడదురా, నువ్వు నాకులాగా వేదన పడకూడదురా, నువ్వు నాకులాగా కష్టపడకూడదురని తల్లిదండ్రులు బిడ్డలను చదివిస్తారు కదా. ఏం పిల్లలు వినండి జాగ్రత్తగా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడుతున్నారు. మీకోసం లక్షలు పోస్తున్నారు కదా, మీకోసము లక్షలు పోస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు తింటున్నారో లేదో మీకు తెలీదు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదేమో. కష్టపడండి, కష్టపడండి, బాగా చదువుకోండి. మాకులాగా మీరు అనామకులుగా ఉండకూడదు. మీరు ఒక గొప్ప వాళ్ళగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. లింకన్ గారి తల్లి చెప్పిన మాటలు ఆ పసి హృదయాన్ని తాకాయి. అప్పుడు ఆ పసి హృదయాన్ని తాకి ఆ మాటలే లింకన్ గారికి ఒక బైబిల్ లాగా మారిపోయాయంట. కష్టపడి చదివాడు, ఎక్కడ ఆర్థిక నేరాలకు పాల్పడలేదు, ఎక్కడ లైంగిక నేరాలకు పాల్పడలేదు, ఎక్కడ మత్తు పదార్థాలకు బానిస కాలేదు. చివరకు అమెరికా దేశానికి ఏమయ్యాడు? ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యి ఎవరు తీసుకొని రాని సంస్కరణలు తీసుకొని వచ్చాడు అమెరికా దేశంలో. ఏం తీసుకొచ్చాడు? ఆ దినాలలో ఈ తెల్లవాళ్ళు నల్లవాళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు. కానీ అబ్రహాం లింకన్ ఏం చేశాడు తెలుసా? నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా అందరూ సమానమే. ఆ అసమానతలను తొలగించాడు లింకన్ గారు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ప్రియులారా, వాళ్ళ తల్లి చెప్పిన మాట, ప్రార్థన చేసుకో. ఏం చేసుకో? ప్రార్థన చేసుకో. చెప్పాలి మనం, తల్లిదండ్రులమైన మనం పిల్లలకి ఏం చెప్పాలా? ప్రార్థన చేసుకోరని చెప్పాలా, బైబిల్ చదువుకోరని చెప్పాలి పిల్లలకి. ప్రతిరోజు ఉదయం లేవంగానే మనం వాటి మీద మనసు తీసేసి, నువ్వు మంచి డాక్టర్ కావాలరా, మంచి ఇంజనీరు కావాలరా, మంచిదే, అవి చెప్పడం తప్పని నేను అనను. కానీ దానికి ముందు వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు బోధించాలి మనం అందరం పిల్లలు. అలాగైతే ఎబ్బేసు తల్లి కూడా ఏం చెప్పింది? ప్రార్థన చేసుకోమని చెప్పింది. చెప్పలేదా? అక్కడే ఉంటుంది 10వ వచనంలో. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి ఏమని ఉంటుంది అక్కడ? ఏమనుంది? ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుణ్ణి మొరపెట్టి. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మొరపెడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా తల్లి చెప్పుంటుంది, ఎబ్బేజు నిన్ను వేదన పడి కన్నాన్రా, నాకులాగా నువ్వు వేదన పడకూడదు, నువ్వు సుఖంగా బ్రతకాలి, నువ్వు నెమ్మదిగా బ్రతకాలి. నువ్వు సుఖంగా నెమ్మదిగా బతకాలంటే ఏం చేయాలా? తిమోతి పత్రికలో ఉంది కదా, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మీరు అందరి కొరకును, ఉంది కదా, రాజుల కొరకును మనుషులందరి కొరకును ఏం చేయమన్నాడు? ప్రార్థన విజ్ఞాపనలు. ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఎబ్బేజు తల్లి ఖచ్చితంగా ప్రార్థన చేయమని చెప్పి ఉంటుంది. సమూయేలు తల్లి చెప్పింది కదా,
సమూయేలు తల్లి ఆ బిడ్డ కోసం ఎంతో ప్రార్థన చేసింది. మరి సమూయేలు తల్లి కూడా చెప్పుంటుంది సమూయేలుకి, నాయనా నువ్వు ప్రార్థన చేయాలని చెప్పుంటుంది. అందుకని సమూయేలు ప్రార్థనాపరుడైపోయాడు. చిన్నప్పుడే మోకాళ్ళు వంగాడు సమూయేలు, ప్రార్థన చేశాడు సమూయేలు. ప్రార్థన చెయ్యాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేయమని చెప్పాలి పిల్లలకు. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. సాతానుడంట ఒక విశ్వాసి దగ్గరికి పోయి, సాతానుడు మీరు పాటలు పాడతారు, నీకంటే పాటలు నేను బాగా పాడగలనన్నాడంట సాతానుడు. ఒక విశ్వాసి దగ్గరికి పోయి, నువ్వేంది పాటలు పాడేది, నీకంటే బ్రహ్మాండంగా నేను పాటలు పాడతాను, అసలు నా వాయిస్ తెలుసా మీకు, అసలు నేను వాయిస్తే, నేను మ్యూజిక్ కానీ వాయిస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ని, మీ పాటలంతా నా దగ్గర అన్నాడంట. అని మరలా కాసేపు ఉండి, అసలు నువ్వేం ప్రసంగం చేయగలవు, నేను చేసినంత ప్రసంగం నువ్వు చేయగలవు అన్నాడంట. బైబిల్లో ఉండే 66 పుస్తకాలు గురించి ప్రసంగం చేయమంటే చేయగలను నేను. నిజమే, వాడు గొప్ప పాటగాడే, మంచి సంగీత విద్వాంసుడే, ఉంది కదా అతని గురించి, మంచి సంగీత విద్వాంసుడే. యేసు ప్రభుకే ప్రసంగం చేశాడు. యేసు ప్రభుకే ఈ రొట్టెలను రాళ్ళు అనేట్టు చెయ్యి, నువ్వు ఇక్కడ కిందకు దిగితే దేవదూతలు వస్తారని ఉంది కదా, యేసు ప్రభుకే ప్రసంగం చేశాడు. కాబట్టి నీకంటే నేను బాగా పాటలు పాడగలను, నీకంటే నేను బాగా ప్రసంగం చేయగలను అన్నారంట. అప్పుడు ఆ విశ్వాసుండి, ఒరే సైతాను మొహమోడా, నీకు పాటలు బాగొచ్చు, నీకు ప్రసంగం బాగొచ్చు, కానీ రారా నాతో కలిసి ప్రార్థన చేద్దురా చూద్దాం అన్నాడంట. నాతో కలిసి ప్రార్థన చేద్దురా చూద్దాం, నాతో కలిసి మోకాళ్ళంగు చూద్దాం అన్నాడంట. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ విశ్వాసి వికారంగా నవ్వి, అది నాకు చేత కాదులే అన్నాడంట. అమ్మమ్మ, అది నాకు చేత కాదు, ప్రార్థన చేయటం నాకు చేత కాదని వికారంగా నవ్వి అక్కడి నుంచి పారిపోయాడు. సాతానుడికి పాటలు పాడటం బాగా తెలుసు, మన కంటే బాగా పాడగలడు, మన కంటే బాగా ప్రసంగించగలడు. కానీ వాడికి తెలియంది ఏం చెప్పండి, వాడికి చేత కానిది ఏంది, ప్రార్థన చేత కాదు. వాడికి మోకాళ్ళ వంగటం చేత కాదు. ఎవరికి ప్రార్థన చేస్తాడు మోకాళ్ళు కొంగి, ఎవరికైతే ప్రార్థన చేయాలో ఆ దేవుణ్ణి ఎదిరించి కింద పడదోయబడినాడు కదా, ఇక ఎవరికి ప్రార్థన చేస్తాడు? సాతానుడికి ప్రార్థన చేయటం చేత కాదు, ప్రార్థన చేయలేడు వాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నువ్వు ప్రసంగిస్తూ ఉంటే సాతానుడు ఒక మూల కూర్చొని పకపక నవ్వుతూ ఉంటాడంట. అదే నువ్వు మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తే వాడు భయపడి పారిపోతాడు అన్నాడు. కాబట్టి ప్రార్థన బాగా చెయ్యాలి. పాట పాడటం కాదు, ప్రసంగించటం కాదు, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఇదిగో ఈ సబ్జెక్ట్లో నాకు అర్థం కావటం లేదయ్యా అని ప్రార్థన చేసుకో. నాకు దీంట్లో మార్కులు తక్కువ వస్తున్నాయని ప్రార్థన చేసుకో. లేదా నేను ఫలానిగా ఉండాలని అనుకుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చాలా అవసరం. లేవగానే ప్రార్థన చేయాలి. లేవగానే బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదివచ్చారు ఈరోజు బైబిల్ చదివచ్చారు? ఒకసారి మీ హ్యాండ్స్ చూపించండి, నాకు చూస్తా ఎన్ని హ్యాండ్స్ లేస్తాయో. ఓ, వెరీ సాడ్ న్యూస్ ఫ్రమ్ బాయ్స్ సైడ్. బైబిల్ చదవాలి మనం. ఉదయాన్నే లేచి నేను చదివా ఈరోజు బైబిల్. ఈరోజు నేను 2 కొరింథీ 6వ అధ్యాయం చదివి వచ్చాను. ఈరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా మనం. సరే, ఈ ఎబ్బేజు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో చూడండి. ఎబ్బేజు 10వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, అంటే ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు. అతని ప్రార్థనలో 4 విషయాలు ఉన్నాయి, బాగా గమనించండి.
అతని ప్రార్థనలో 4 విషయాలు. ఒకటి చదవండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అదొకటి అతని ప్రార్థనలో, అదొకటి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నంబర్ 2 చదువు. నా సరిహద్దును విశాలపరిచి, అది 2, నంబర్ 2. తర్వాత 3వది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. చాలు 4 ఉన్నాయి. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో 4 ఉన్నాయి. ఒకటేంది? నీవు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. రెండోది ఏంది? నా సరిహద్దును విశాలపరచాలి. మూడోది ఏంది? నీ చెయ్యి కదా, నీ హస్తం లేదా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. మూడోది ఏంది? ఏ కీడు రాకుండా నన్ను కీడులో నుంచి తప్పించుము అన్నాడు. 4 ఆయన చేసిన ప్రార్థనలో 4 ఉన్నాయి. ఈ 4లో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను వరుసగా చెప్పను, కొంచెం అటు ఇటుగా చెప్తాను. మొదటగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అన్నాడు కదా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అంటే నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ఎబ్బేజు ప్రార్థనలో తనకు తోడు ఎవరి హస్తం ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరి హస్తము? ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి. దేవుని హస్తం ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని హస్తం ఉండాలని కోరుకుంటున్నాడు. చాలామంది దినాలలో మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది చాలా మీటింగ్స్లో, పెద్ద పెద్ద సభలలో విశ్వాసులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు విశ్వాసులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? జాన్ వెస్లీ గారు, మీ 2 చేతులు నా నెత్తి మీద పెట్టండి, మీ 2 చేతులు నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయండి. ఈనాడు విశ్వాసులు పాస్టర్ల చెయ్యి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరు చెయ్యి? పాస్టర్ల చెయ్యి. ఈనాడు విశ్వాసులు పెద్దల చేతులు ఉండాలని కోరుకుంటున్నారు తోడుగా. పరిచారకుల చేతులు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. లేదా స్నేహితుల చేతులు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. లేదా భార్య చెయ్యి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. లేదా భర్త హస్తము తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. అయ్యా, మీరు మీ చేతులు నా నెత్తి మీద పెట్టండి, మీ చెయ్యి నా నెత్తి మీద ఉంటే చాలు, మీ హస్తాలు నా నెత్తి మీద పెట్టండి, మీరు ప్రార్థన చేస్తే మీ చేతులు నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తే నాకు దేవుడు తోడుగా ఉంటాడు అనుకుంటున్నారు. కానీ ఎబ్బేజు అలా కోరుకోవటంలా. ఎవరి హస్తాన్ని కోరుకుంటున్నాడు ఎబ్బేజు? తనకు తోడుగా ఎవరు హస్తం ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని హస్తం ఉండాల. ఒక ఆయన తలనొప్పి ఉందని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు, నాకు బాగా తలనొప్పిగా ఉంది, ప్రార్థన చేయమన్నాడు. ఆ పాస్టర్ గారు రా అని చెప్పి 2 చేతులు తల మీద పెట్టి తలను బాగా పిసికి ప్రార్థన చేస్తున్నాడు. బాగా ఒత్తుతున్నాడు ఆయన తలను. ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు, ఇంకా కాస్త ఎక్కువైందండి నాకు తలనొప్పి అంటున్నాడు. విపరీతంగా ఒత్తేసాడు ఆ తలని. ఇంకరంతా నాకు ఎక్కువైంది అంటున్నాడు. మనుషుల హస్తాలు కాదు మనకు తోడుగా ఉండేది. ఎవరి హస్తం తోడుగా ఉండాలా? దేవుని హస్తము. దేవుని హస్తం. మనుషుల హస్తాలు ఎంతకాలం తోడుగా ఉంటాయి చెప్పండి? మనుషుల హస్తాలు తోడుగా ఉండవు. పెద్దల హస్తాలు తోడుగా ఉండవు. పాస్టర్ల హస్తాలు తోడుగా ఉండవు. దేవుని హస్తము తోడుగా ఉంటుంది. చూడండి, మీకు ఒక మాట నేను చెప్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జాషువా 1st చాప్టర్ వెర్స్ 9. 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోషువ, నువ్వు భయపడవద్దు,
నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు జడియవద్దు. ఇదిగో నా హస్తము ఇంతకుముందు మోషేతో ఉన్నది, నేను మోషేకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు నీకు మోషే తోడుగా ఉండడం. ఇప్పుడు నువ్వు మోషేను వేడుకుంటే ఆయన రాడు. నీకు ఇప్పుడు మోషే తోడుగా ఉండడు. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నా హస్తము నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. నేను తోడుగా ఉంటాను. మోషే కాదు తోడుగా ఉండేది, మనుషులు కాదు తోడుగా ఉండేది, దేవుని హస్తము. అది యెహోషువ గ్రంథం 6:27 కూడా చదవండి. 6:27 యెహోషువ గ్రంథం 6:27 త్వరగా చదవాలి. మళ్ళా చదువు 6:27 యెహోషువ గ్రంథమే. యెహోవా యెహోషువకు తోడయుండును గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించడానికి ఎవరి తోడుగా ఉన్నారు? మోషే తోడుగా ఉన్నాడా? దేవుడు తోడుగా ఉన్నాడా? యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే కాదు, లేదా అహరోను కాదు, లేదా కాలేబు కాదు, ఇంకెవరు కాదు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తము తోడుగా ఉంది కాబట్టి యెహోషువ కీర్తి దేశమంతటి ఏమైంది? వ్యాపించింది ప్రియులారా. అందుకనే దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోషువ గ్రంథాన్ని ఏమంటారో తెలుసా? విజయాల గ్రంథము అంటారు. ఏమంటారు? విజయం సాధించారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా విజయాలే, ఏదో ఒకటి అర సందర్భం తప్ప ఎక్కడికి వెళ్ళినా విజయాలే. కారణం దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీ కీర్తంతా వ్యాపిస్తుంది. జాన్ వేసిల హస్తమో, లేదా కల్వర్ సతీష్ కుమార్ గారి హస్తమో, దినకరన్ గారి హస్తమో, లేదా ఇంకొక హస్తమో నీకు తోడుగా ఉంటే నువ్వు ఎందుకు పనికిరావు? ఈ పాస్టర్లు కూడా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు హస్తాలు పెట్టమంటానే హస్తాలు పెట్టేస్తారు. వారి హస్తాలు ఏముండదు. నీకు నాకు ఎవరి హస్తం తోడుగా ఉండాలి? దేవుని హస్తము. కాబట్టి ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, నీ హస్తము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అన్నాడు. రెండవది, అతను చేసిన ప్రార్థనలో ఏ కీడు రాకుండా ఉంది కదా. ఏముంది అక్కడ? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఆయన ప్రార్థనలో రెండో అంశం ఏంటంటే ఏ కీడు నాకు రాకూడదు అంటున్నాడు. ఏ కీడు రాకుండా నన్ను దానిలో నుంచి తప్పించుము అన్నాడు. మీకు ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఒక మాట ఉంది, చూడండి. మత్తయి సువార్త 6:13 మత్తయి సువార్త, మాథ్యూ, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ 6th chapter verse 13. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. దుష్టుడు అని ఒకటి ఉంది అక్కడ. ఒకటి ఉందా, రెండు ఉందా, మూడు ఉందా? కింద ఏమని చూడండి. కీడు అని ఉంది కదా. కీడు అనే మాట ఉందా? మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని. శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఆ ప్రార్థనలు ఏముందంటే దుష్టుని నుండి శోధనలోకి తేక దుష్టుని నుండి అని, దుష్టుడు అని కింద ఏముందంటే కీడు అని ఉంది. కీడు అంటే కీడును కలిగించేవాడు ఎవరు? దుష్టుడు. కీడును కలిగించేవాడు ఎవడు? దుష్టుడు. అది దాని అర్థం. కీడు నుండి నన్ను తప్పించుము అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. కీడు నుండి నన్ను తప్పించుము. కీడు ఎవరి నుంచి వస్తుందంటే దుష్టుడి నుంచి వస్తుంది. దుష్టుడు ఎవరంటే సాతానుడే. విశ్వాసులకు కీడు ఉన్నది, జాగ్రత్త. విశ్వాసులకు కీడు ఉన్నది. నాకు ఏ కీడు లేదనుకుంటాం మనం. నేను చాలా సేఫ్టీగా ఉన్నాను అనుకుంటాం. నేను విశ్వాసంలో బాగానే ఉన్నాను అనుకుంటాం. నేను నిలుచుచున్నాను అని అనుకుంటున్నాం మనం. కానీ జాగ్రత్త, కీడు ఉన్నది. ఇశ్రాయేలీయులకు కీడు ఉన్నది. ఇశ్రాయేల్ కీడు ఉందిగా. చుట్టూ శత్రు దేశాలే. ఎప్పుడు ఏ కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళకి. అది ఈ రోజుకి కూడా, అప్పటి నుంచే కాదు, ఈ రోజుకి కూడా
నూతన నిబంధనలో ఉన్న మనం, ఈ కాలంలో ఉన్న విశ్వాసులమైన మనకు కూడా ఏముంది? కీడు ఉన్నది. కీడు ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోకంలో. ఏ కీడు అది? ఏ కీడు? సంసోను ఒక కీడులో పడిపోయాడు కదా, మీకు తెలుసు. సంసోను ఒక కీడులో పడిపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా ఒక కీడులో పడిపోయాడు. ఆ రెండు కీడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుష్టు నుంచి వచ్చినాడియే, సాతాను నుంచి వచ్చినాడియే. సంసోను కీడులో పడిపోవడానికి దుష్టుడే కారణం. ఇస్కరియోతు యూదా కీడులో పడిపోవడానికి సాతానుడే కారణం. ఇస్కరియోతు యూదాలో ఎవడు ప్రవేశించాడంట? సాతాను ప్రవేశించాడని ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోకంలో ప్రియులారా. స్త్రీ సంబంధమైన కీడు, సిరి సంబంధమైన కీడు. సంసోను ఎంతటి బలవంతుడు, అంతటి బలహీనుడు. కీడులో పడిపోయాడు సంసోను, కీడులో పడిపోయాడు సంసోను. మనము ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో. మేము నిలిచి ఉన్నాం బాగానే, మాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు, మేము జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాం క్రైస్తవ లోకానికి అని చెబుతూ కీడులో పడిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త. కీడులో పడిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు ఎప్పుడు రాజు అవుతాడా, నేను ఎప్పుడు ఆర్థిక మంత్రిని అవుతానని ఎదురు చూస్తూ ఉన్నాడు. సంచి ఎవరి దగ్గర ఉంది? సంచి ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరియోతు యూదా దగ్గరే. ఆర్థిక మంత్రి కావాలని వాడి ఇష్టం. ఆయన రాజు అయితే ఈయన ఆర్థిక మంత్రి కావాలి. చివరకు యేసు ప్రభుని ఏం చేశాడు? డబ్బుల కోసము అమ్మేశాడు. కీడు పొంచి ఉంది. జాగ్రత్త సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ భూలోకంలో. మనం అందరము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటము ద్వారానే ఈ కీడులో పడిపోతూ ఉన్నాం. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఏ కీడులో పడకుండా నన్ను కాపాడు ప్రభువా అంటూ ఉన్నాడు. మనం ఉదయాన్నే లేచి ఇలాంటి ప్రార్థన చేయాలండి. అయ్యా, ఇదిగో నా కాలు బయట పెట్టి లోకంలోకి వెళుతూ ఉన్నాను ప్రభువా, ఏ కీడులో పడతానేమో నన్ను కాపాడు నాయనని మనం అందరము ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులైన మనము కూడా మన పిల్లల కోసం, ఇదిగో నా కుమారుడు బయటికి వెళుతూ ఉన్నాడయ్యా, నా కుమార్తె బయటికి వెళుతూ ఉన్నది, ఏ కీడులో పడకుండా వారిని కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయము. రేపు పడిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి ఇదిగో పాపంలో ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేయమంటారు. మనం చేయాలి ప్రార్థన. ఎంతో నేను ఇక దాన్ని దాటిపోతూ ఉన్నాను. ఒకటేంది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. రెండోది ఏంది, ఏ కీడు నాకు రాకూడదు అన్నాడు. మూడోది, నా సరిహద్దును విశాలపరచు అన్నాడు. ఏ సరిహద్దు విశాలపరచాలి? ఎబ్బేజు ఒకవేళ అతను జీవిస్తున్న కాలంలో ఆయన ఒక ప్రాంతానికి ఆయన నాయకుడేమో, లేదా పెద్దేమో, లేదా అంటలా మనం సర్పంచ్ లాంటి వాళ్ళు అని అంటాం కదా, అట్లేమైనా ఒక ఏదైనా ఉన్నాడేమో. ఇదిగో నా సరిహద్దును విశాలపరచు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి? మనం ప్రభువుకి ఎలా ప్రార్థన చేయాలి? మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇదిగో నా ప్రార్థనను విశాలపరచయ్యా అని ప్రార్థన చేయాలి. నేను 10 నిమిషాలే ప్రార్థన చేస్తున్నా, 1 గంట సేపు ప్రార్థన చేయడానికి నా ప్రార్థనను విశాలపరచు అనాలి. నా ప్రార్థన విశాలపరచు, నా ప్రేమను విశాలపరచు, నా భక్తిని విశాలపరచు, నా పరిచర్యను విశాలపరచు, నా సంఘాన్ని విశాలపరచు, నా దాతృత్వాన్ని విశాలపరచు. ఎలాంటి ప్రార్థన చేయాలి మనం? ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రమోషన్ల కోసం కాదు,
జీతాలు పెరగడానికి కాదు, ఇంక్రిమెంట్లకు కాదు, హైక్ కోసం కాదు, ప్రమోషన్ల కోసం కాదు, వాటి కోసం మనం చాలా ప్రయత్నాలు పడుతూ ఉంటాం, రాత్రింబగళ్ళు కష్టపడతాం. కానీ ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? నా ప్రార్థన విశాలపరచు అంటున్నాడు. నా భక్తిని విశాలపరచు, నా దాతృత్వాన్ని విశాలపరచు, నా పరిచర్యని విశాలపరచు. ఎలాంటి ప్రార్థనలు మనం చేయాలి? ఆఖరిగా నీవు నన్ను ఏం చేయమన్నాడు? నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తాడు మన ప్రభు, ఆశీర్వదించే దేవుడు. మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అట్లా ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఆ దినాలలో వాళ్ళకు ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడు? వాళ్ళకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కువ ఇచ్చాడు. కానీ నూతన నిబంధన ప్రకారం మన ఆశీర్వాదాలు ఎందుకు తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన మనకు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. మన ఆశీర్వాదాలన్నీ పరసంబంధమైనవే, హెవెన్లీ బ్లెస్సింగ్స్ మనమే అన్నీ. అట్టని చెప్పి భూలోకంలో మనకు తిండి లేకుండా ఏం చేయడు ఆయన. మనకు కావలసిన అవసరాలని ఆయన తీరుస్తున్నాడు. మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు. మన ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించు నాయన, నేను ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయి ప్రభువా. ఎబ్బేజు ప్రార్థనలో ఈ 4 విషయాలు ఉన్నట్లుగా మన ప్రార్థనలో కూడా అలాంటి విషయాలు ఉండాలి ప్రియులారా. ప్రభు ఈ మాటలు